స్పెషల్ రివిజన్ ఇంటెన్సివ్ దీని మీద అనేకమైనటువంటి అపోహలు దేశవ్యాప్తంగా కూడా రాజకీయ పార్టీలు తీవ్రమైనటువంటి విమర్శలు చేస్తున్నటువంటి సందర్భం. అయితే మన దగ్గర కూడా ఆల్రెడీ ఈ నెల 1వ తేదీ నుంచి ప్రారంభంగా 1 మంత్ వరకు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అయితే దీంట్లో ఏంటంటే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ వాళ్ళకు డీసీ గారు కూడా ఇప్పుడు ఇక్కడ ఉన్నది ఎలక్షన్ కమిషన్ తో కూడా మాట్లాడారు. దీంట్లో ప్రధానంగా ఏంటంటే దీంట్లో ఏదైతే స్టాఫ్ ఉన్నదో ఆ స్టాఫ్ ప్రాపర్ గా లేకపోవడం, దాంట్లో 2-3 బాగా యాక్టివ్ ఉన్నారు. యాక్టివ్ ఉన్న వాళ్ళేమో బ్రహ్మాండంగా చేసుకుంటున్నారు. రెండోది వాళ్ళు ఏంటంటే స్వీపర్స్ ని కూడా పెట్టిరు. దీంట్లో స్వీపర్స్ ని పెట్టడం వలన వాళ్ళు మొదలే అన్ఎడ్యుకేటెడ్. దాన్ని యాప్ ని డౌన్లోడ్ చేయడం అది అంత ఈజీ పని కాదు. నేను ఆ అబ్జెక్షన్ ఒకటి రేజ్ చేసిన ఒకటి. రెండోది షిఫ్టెడ్ ఓటర్స్. ఈ షిఫ్టెడ్ ఓటర్స్ విషయంలో వాళ్ళ ఇంట్లో వచ్చి ఆథరైజ్ చేసి ఒక లెటర్ ఇవ్వాలన్నట. ఎవరు ఇవ్వాలి? జరిగే పని కాదు. రెండోది ఎవరైతే డెత్ అయిన వాళ్ళని డిలీట్ చేయాలంటే వాళ్ళు డెత్ సర్టిఫికేట్ తీసుకొని రావాలన్నట. ఎందుకు వస్తారు? మా నాయన చనిపోయిందని చెప్పి నేను డెత్ సర్టిఫికేట్ తీసుకొని నేను ఎందుకు వస్తాను? కాబట్టి వాళ్ళ డేటాలో ఉన్నదే వాళ్ళు చెక్ చేసుకొని డిలీట్ చేసేటువంటిది చేయవలసినటువంటి. ఎందుకంటే డెత్ సర్టిఫికేట్ ఇచ్చేటప్పుడు రికార్డు ఉంటుంది, దాన్ని ఒకటి జాగ్రత్తగా చూడమని చెప్పిన. రెండోది నేను ఇక్కడ ఉన్న ఇప్పుడు పద్మారావు నగర్ లో ఇక్కడ చూస్తే ఎలక్షన్ వాతావరణంలా కనిపిస్తుంది. ఇది ఎవ్రీవేర్ జరిగితే అందరికి ఉపయోగపడుతుంది. దీంట్లో 2-3 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి వాళ్ళు బేసిక్ 2002 నుంచి తీసుకో. 2002లో మీ ఇంట్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఇప్పుడు మీ ఇంట్లో ఎన్ని ఉన్నాయి అవన్నీ చెక్ చేస్తారు. మొన్న రీసెంట్ గా జరిగిన పార్లమెంట్ ఎలక్షన్ కాకుండా లేదంటే 2023 అసెంబ్లీ కాకుండా వాళ్ళు 2002 వరకు పోయారు. అయితే దీంట్లోనే చాలా అనుమానాలు ఉంటాయి. ఈ అనుమానాలని మనం జాగ్రత్త పడాలనేటువంటి ఉద్దేశంతో మా నాయకులు మా కార్యకర్తలు సీరియస్ గా తీసుకొని మన నియోజకవర్గంలో ఇది ప్రతి అంశం వాళ్ళతో కోఆర్డినేషన్ చేసుకొని 2-3 ఉన్నాయి ఇక్కడ ప్రధానంగా. ఒకటి, డెమోక్రసీలో ఓటు అనేది ప్రధానమైనటువంటి ఆయుధం. వాళ్ళు ఎవరికి ఏ పార్టీకి వేస్తారా ఎవరికి వేస్తారా వాళ్ళ చాయిస్. కానీ ఓటు ఎందుకంటే ప్రతిసారి ఏంటంటే ఎలక్షన్లల్లో పోలింగ్ స్టేషన్ పోగా నా ఓటు లేదని ఆ ఇన్ టైం లోపల వాళ్ళు రిజిస్టర్ చేసుకోకపోవడం మూలాన కావచ్చు, లేకపోతే మనకెందుకు లేనటువంటి భావన కావచ్చు, కానీ జరిగింది. ఇదేంటంటే ఒక అవకాశం అందరికి మన ఓటు ఉన్నదా లేదా జాగ్రత్తగా చూసుకోవడం. రెండోది 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీగా ఓటు వాళ్ళని ఎన్రోల్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది.